నమస్కారం. నేను ప్రకృతి కంబం, మీ ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2024. నేను 3 years ట్రై చేశాను ఇక్కడ దాకా రావడానికి. అండ్ ఇట్స్ బిన్ అ స్ట్రగుల్. చాలా ఆబ్స్టికల్స్ వచ్చాయి, చాలా మెంటలీ స్ట్రాంగ్ ఉండాల్సి వచ్చింది. బట్ ఇట్స్ రియలీ వర్త్ ఇట్. ఎవ్రీ ఇయర్ నేను కొంచెం నేర్చుకుని I have made it here. I am more confident and ఇప్పుడు ఎంతో ప్రిపేర్ అయ్యిందంటే I am ready to give a fight to all the other contestants. But going into this competition, I'm going with a very calm mind and to make the best of the experience. ఈ రోజు ఇక్కడ NIFT గ్లోబల్ కి వచ్చాము అండ్ చాలా మంచిగా వాళ్ళు వెల్కమ్ చేశారు, వచ్చి రోజెస్ ఇచ్చారు, హాయ్ ఎలా ఉన్నారు, కంగ్రాచులేషన్స్, అందరూ ఎంతో స్వీట్ గా మాట్లాడారు. అండ్ వీ హ్యాడ్ అ వెరీ బ్యూటిఫుల్ ఇంటరాక్టివ్ సెషన్ విత్ దెమ్. మంచి క్వశ్చన్స్ అడిగి వాళ్ళ గురించి తెలుసుకుని ఈ జర్నీలో ఏమేం చేయాలి, ఎలా ఉండాలి, మీ కాంట్రిబ్యూషన్ ఏముంది అండ్ ద ఛాలెంజెస్ యూ ఫేస్, ఆల్సో మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఈజ్ ఇట్ టఫ్ అండ్ జస్ట్ ఇది బ్యూటీ గురించా, జస్ట్ వాక్ గురించా, అవన్నీ అడిగి చాలా ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ సెషన్ అండ్ ఐఎమ్ లుకింగ్ టు మేక్ తెలంగాణ వెరీ ప్రౌడ్. సో థ్యాంక్ యూ. సో భవ్య గారు చెప్పినట్టు అందరూ చాలా ప్రిపేర్ అయి వస్తారు అండ్ ఎవ్రీ వన్ ఇస్ సో టాలెంటెడ్, సో బ్యూటిఫుల్. కానీ ఈ జర్నీలో ముందుకు వెళ్ళాలంటే మెయిన్లీ వాళ్ళు నా కంటెస్టెంట్స్, నా కాంపిటేటర్స్ అని చూడకూడదు. దే ఆర్ జస్ట్ మై ఫ్రెండ్స్, మై సిస్టర్స్. సో అక్కడ వాళ్ళు ఎవరైనా చాలా మంచిగా చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతా నేను. అండ్ డెఫినెట్లీ నేను కూడా అంతే పర్ఫార్మెన్స్ ఇస్తా అని నా మీద కాన్ఫిడెన్స్ పెట్టుకుని ముందుకు వెళ్తా. ఇఫ్ ఐ సీ దమ్ యాజ్ అ కాంపిటీటర్, వాళ్ళు బాగా చేస్తున్నారు, నేను ఇంతే చేశాను కదా, నేను కూడా ఇది యాడ్ చేయనా, ఇది వద్దా, అది వద్దా, చాలా థాట్స్ వస్తాయి. సో మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి అండ్ ఎక్సెప్ట్ యువర్ కాంపిటీటర్స్ యాజ్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఈ ఇండస్ట్రీలోనే కాదు కానీ నార్మల్ లైఫ్ కి హెల్తీ లీడ్ చేయాలంటే డయట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏం తింటారో ఇట్ విల్ బీ షోన్ ఆన్ యువర్ ఫేస్. దట్స్ హౌ హ్యాపీ ఆల్సో యూ గెట్. వాళ్ళు చాలా సైంటిస్ట్ చెప్పారు, చాలా మంది ఆర్టికల్స్ వచ్చాయి, మంచి ఉన్న ఫుడ్ తింటే మూడ్ కూడా మంచిగా ఉంటుందని. అండ్ దట్ ఈస్ వెరీ ట్రూ. సో డయట్ మెయింటైన్ చేయాలి. ఇండస్ట్రీకి ఇట్స్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ టు మెయింటైన్ అవర్ హ్యాపీనెస్, అవర్ స్కిన్, అవర్ బాడీ టైప్, అవర్ హెయిర్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. అండ్ ఫిట్నెస్ ఆల్సో మెయిన్. అవన్నీ లేని మెయిన్ అందరూ గుర్తుపెట్టుకోండి, ప్లీజ్ డ్రింక్ వాటర్. ఏమున్నా ప్లీజ్ కన్స్యూమ్ like 2 to 2.5 liters of water minimum ఒక డేకి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. భవ్య రెడ్డి, నేను ఫెమినా మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ 2024. నేను 1 year బ్యాక్ నుంచి మిస్ ఇండియాలో కంపీట్ చేద్దామని ప్రిపేర్ అవుతున్నాను. అండ్ ఈ ఇయర్ నేను ఫస్ట్ టైం కంపీట్ చేశాను అనమాట. అండ్ నేను ఫెమినా మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ 2024 టైటిల్ గెలిచాను. అండ్ ఇక్కడ నేను NIFT గ్లోబల్ హైదరాబాద్కి గెస్ట్ లాగా వచ్చాను. అండ్ స్టూడెంట్స్ అందరూ చాలా యూనో దే వర్ వెరీ స్వీట్ అనమాట. చాలా రెస్పెక్ట్ ఇచ్చారు అండ్ దే వర్ గెటింగ్ మీ ఫ్లవర్స్. చాలా హ్యాపీగా అనిపించింది. దే ఆస్క్డ్ మీ అ ఫ్యూ క్వశ్చన్స్ అండ్ ఈ మిస్ ఇండియా జర్నీ ఎలా ఉంటుంది, ఫర్దర్గా కంప్లీట్ చేయాలనుకున్న వాళ్ళకి టిప్స్ ఏంటి అని మేము వాళ్ళు చెప్పడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ది ఎక్స్పీరియన్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఫైనల్స్ కోసం మేము ఇప్పుడు 27th సెప్టెంబర్కి ముంబై వెళ్తున్నాము. అండ్ చాలా టఫ్ అనమాట ఫైనల్స్ అంటే. బికాజ్ నేను ఆంధ్రప్రదేశ్ గెలిచాను, కాకపోతే అలా ప్రతి స్టేట్ నుంచి ఒక విన్నర్ ఉన్నారు. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్లీ గుడ్. అందరు చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరు, అంతకుముందు కొంచెం పైన కింద ఉంటుందన్నమాట హార్డ్ వర్క్. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఈక్వల్ హార్డ్ వర్క్, ఈక్వల్లీ టాలెంటెడ్ ఉన్న వాళ్ళు వస్తారనమాట. సో ఫిజికలీ కంటే నేను మెంటల్గా చాలా ప్రిపేర్ అవుతున్నాను టు బీ స్ట్రాంగ్. అండ్ ఎవరైనా మంచిగా పార్టిసిపేట్ చేయడం చూసి చాలామంది కృంగిపోతుంటారు దట్ నేను గెలుస్తానో లేదో అని. ఐ డోంట్ వాంట్ టు గో త్రూ దాట్. అంటే నాకు ఆలోచనలు రాకుండా చాలా కాన్ఫిడెంట్గా వెళ్తున్నాను. నా హార్డ్ వర్క్ ఉంది, మమ్మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఐ థింక్ ఐ డెఫినెట్లీ ట్రై టు మేక్ ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్. థ్యాంక్ యూ.